మొన్న వెండి గ్లాస్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? ఎందుకు? శోభనం గదిలోకి పాల గ్లాస్ ఇచ్చి పంపడానికి. ఆడి ఏకాంతానికి ఎవరు అడ్డు రాకూడదని అందరూ దూరంగా ఉంటారు. తెల్లవారేసరికి ఈ ఊరు వాడి చావు వార్త వినాలి. ఆ హరికృష్ణని రేపటి సూర్యోదయం చూడకుండా చేస్తాను. ఈ రాత్రికే అతన్ని చంపేస్తాను. సరే, పడుకో. నేను అలా కాసేపు అక్కడ ఉండొస్తాను.
అమ్మా సింహ ఎవడ్రా ఎవడ్రా రై హరి 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 ఏమైందన్నా ఎవరు పొడి చేశారు అలా ఏం జరిగింది అన్నా అయ్యో అన్నా ఏం జరిగిందన్నా అన్నా నా బిడ్డను ఎవరో చంపాలని చూసారా ఎవరికేం ద్రోహం చేశాడనరా ఇలా పగబట్టారు అన్నయ్య త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దా ఎవరు చంపాలని చూసారమ్మా హాస్పిటల్కి పదండి నేను వస్తున్నాను ప్రాణం పోతుంటే ఎలా ఉంటుందో హరికి ఇప్పుడు అర్థమవుతుంది. మాట నిలబెట్టుకున్నావమ్మా. మన వాళ్ళని చంపిన వాళ్ళని నీ చేతులతోనే చంపుతాను అన్న మాట నిలబెట్టుకున్నావు. సిస్టర్ త్వరగా డాక్టర్ని పిలవండి. డాక్టర్ గారు వేరే కేసు విషయంపై ఇంతకు ముందే బయటికి వెళ్లారు. ఎవరో ఒకరిని త్వరగా పిలువమ్మా, యువతల రక్తం కారిపోతుంది. డ్యూటీ డాక్టర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయారండి. ఫోన్ చేసి పిలిపించినా వాళ్ళు రావడానికి గంట పడుతుంది. నర్స్ త్వరగా ఏదో ఒకటి చేయండి. నేనేం చేయలేనండి. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఎంత దూరంలో ఉంది? 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దగ్గరలేవి లేవా? ఇక్కడేం లేవు. ఒరే సింహ, నా బిడ్డ అల్లాడిపోతున్నాడు, ఏదో ఒకటి చెయ్యరా. ఏంటి ఇంకా అందరూ అలా చూస్తున్నారు? డాక్టర్ గారు ఎక్కడా? డాక్టర్ గారు లేరంటక్క. వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటున్నారు. అన్నయ్య పరిస్థితి అంత సీరియస్ గా ఉంటే వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం ఏంటి? సిస్టర్ ఆపరేషన్ కి రెడీ చేయి, నేను ట్రీట్మెంట్ చేస్తాను. అమ్మా త్వరగా ఏదో ఒకటి చెయ్యమ్మా. అమ్మా అన్నయ్యకేం కాదు,
నా ప్రాణాలు అడ్డు వేసేనా కాపాడుకుంటాను. సింహన్నయ్య పట్టు. సింహ ఆగో ఆగో. ఆ ఇంటి మనుషులు పోసే ప్రాణం నాకు అవసరం లేదు. అన్నా, ఈ పరిస్థితుల్లో పట్టింపులేంటన్నా? సమయానికి డాక్టర్లు కూడా ఎవరూ లేరంట. వచ్చే వరకు ఆగుదాం. అప్పటి వరకు నువ్వు తట్టుకోవాలి కదరా. తట్టుకోలేకపోతే పోతాను. వాళ్ళ దయతో బ్రతికి నేను రోజు చస్తూ బతకలేనమ్మా. అన్నయ్య, నా మాట వినన్నయ్య. పంతం కోసం ప్రాణాలు తీసుకుంటావా? పోనీ అమ్మా, పోనీ. ఏదో ఒకరోజు పోయే ప్రాణమేగా. సంతోషంగా సంతోషంగా ప్రాణం పోనివమ్మా. హరి, నా మాట వినరా. ఈ ఒక్క విషయంలో ఎవరి మాట విననమ్మా, ఎవరి మాట వినను. అన్నయ్య, బ్లడ్ పోతుందన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. నిన్ను కాపాడుకునే అదృష్టాన్ని నాకిపో. నీకది అదృష్టం, నాకది దురదృష్టం. నాకు దురదృష్టం అవసరం లేదు. అమ్మా, తన చేతులతో మాత్రం నాకు ఆపరేషన్ జరగకూడదు. అలా బ్రతికినా నేను చచ్చినట్టే. వద్దమ్మా, వద్దమ్మా. తన చేతులతో మాత్రం ట్రీట్మెంట్ జరగకూడదు. జరగకూడదు, జరగకూడదమ్మా. జరగకూడదు, జరగకూడదు, జరగకూడదు. ఎలాగమ్మా? నువ్వు ఆపరేషన్ చేసావని తెలిస్తే బ్రతికిన తన ప్రాణాలు తనే తీసేసుకుంటాడు. అందుకని మా అన్నయ్యని చావకలా వదిలేస్తారా? ఆ ఆపరేషన్ నేను చేయలేదు, అర్చన చేసింది. ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకెళ్ళండి. ఎందుకురా దేవుడు అన్న చెల్లెల్ని ఎలా విడదీశాడు? వాళ్ళ నీడపడినా చస్తానని వీడు, నా అన్న కోసం ప్రాణాలైనా ఇస్తానని అప్పించింది. ఎప్పటికిరా చెల్లెలి ప్రేమ వాడికి అర్థమయ్యేది? ఏ దుర్మార్గుడు నా బిడ్డ మీద ఇలా కక్ష కట్టాడో, ఎందుకు నా బిడ్డ ప్రాణాలు తీయాలని అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అన్నయ్యం చెప్పాలని చూసినవాడు కొద్దిలో తప్పించుకున్నాడమ్మా. వాడు నా చేతికి దొరికింటే ఒకటే కుత్తుకు చంపేసుండేవాడిని. ఇలా భయం భయంగా భయపడుతూ ఎన్ని రోజులురా? ఎందుకమ్మా భయం? అన్నకేమీ కాదు. ఇప్పటికి వాడు తప్పించుకుని ఉండొచ్చు. వాడు ఎవడైనా సరే అన్న ప్రాణాలు తీయాలని చూసిన వాడిని వదలను. వాడు దొరకాలి. అన్న ఒంట్లో ఇంచి కారిన నెత్తుటి బొట్టుకి బదులు తీర్చుకుంటాను.
అయిపోయింది శిరీష, అయిపోయింది. ఇక్కడ ఈ నెత్తురు చల్లబడినట్టే అక్కడ వాడి శరీరం చల్లబడిపోయి ఉంటుంది. మన వాళ్లను నెత్తుటి ముద్దలుగా మార్చిన వాడి నెత్తురిది. అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయింది. ఆ హరి వల్ల చనిపోయిన మన వాళ్ళ ఆత్మలు ఇప్పుడు ఇప్పుడు శాంతిస్తాయి. అమాయకంగా ఆ రోజు నమ్మినందుకు మన వాళ్లను మట్టిపాలు చేశాడు. అందుకే అతని దారిలోనే వచ్చాను, నమ్మించి నట్టింట్లో చేరాను. నా సంజయ్ తాళి కట్టాల్సిన ఈ మెడలో మనసు చంపుకొని ఆ హరితో తాళి కట్టించుకున్నాను. ఇదంతా ఈ రోజు కోసమే, అతని చావు కోసమే. నరికేశానమ్మా, మన వాళ్ళ ప్రాణం తీసిన ఆ హరిని కసి తీరేలా నరికేశానమ్మా. ఇక మనం వచ్చిన పని అయిపోయింది. ఈ ఇంటితో మన అనుబంధం అతని చావు వరకే, చస్తాడు. ఇక ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద పద వెళ్ళిపోదాం. లేదమ్మా, మన వాళ్ళ నెత్తుటి ముద్దను చూసిన ఈ కళ్ళతో హరి శవాన్ని చూడాలి. నా కళ్ళ ముందు ఆ కట్టె కాలి మసైపోతుంటే కళ్ళారా చూడాలి. ఇంత జరిగాక ఇంకా మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. ఏమైపోతుందమ్మా? నరికింది నేనే అని తెలియాలిగా. అతని చావు కోసం ఇన్ని రోజులాగాను, అతని శవాన్ని చూడటం కోసం ఈ ఒక్కరోజు ఆగుదాం. చచ్చాడో లేదో అన్న అనుమానంతో కాదు, చచ్చాడు అన్న నమ్మకంతో వెళ్దాం. మన వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా చేశామన్నా ఆనందంతో వెళ్దాం. హలో, చింతామణి గారు, చింతామణి గారు. ఏంటి గణపతి? ఈ ఊరికి దుర్వార్త, మనకి శుభవార్త. చచ్చాడా? దారిలో ఉన్నాడంట. చావడం మాత్రం కన్ఫర్మ్. తెల్లవారేసరికి ఊరు మొత్తం ఈ వార్త వినాలి అనుకుంటే మనకింత త్వరగా న్యూస్ వచ్చేసిందా? వెళ్ళిన వాడు ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్ అని తెలుసు, కానీ ఇంత త్వరగా రిజల్ట్ చూపిస్తాడనుకోలేదు. చాలు గణపతి, ఆ హరి లేడు అంటే ఈ ఊరు మనది. ఉండే ఛాన్సే లేదు. అతన్ని చావుబతుల మధ్య హాస్పిటల్కి తీసుకెళ్లారంట. నో డౌట్ డెడ్ బాడీ తిరిగి వస్తుంది. శభాష్రా, నా పేరు నిలబెట్టావు. మా ఉమ్మడి శత్రువుని చంపి మాకు ఈ ఊర్లో అడ్డం లేకుండా చేశావు. రే, నువ్వు చేసింది చిన్న పని కాదు. ఏం కావాలో అడుగు, సంతోషంగా ఇస్తాను. అక్కడే చంపాలని వెళ్ళాను, కానీ ఆ అవకాశం నాకు రాలేదు. రాకపోవడం ఏంట్రా? నువ్వు పొడవకుండా హరి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి ఎందుకెళ్ళాడు? చంపాలనే వెళ్ళాను. గోడ దూకి హరిని చంపడానికి వెళ్తుంటే నాకంటే ముందే హరిని ఎవరో పొడిచారు.